అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే బజ్జీలు చేస్తున్నాను. ఇది వచ్చి ఉల్లగడ్డ బజ్జీలు అండి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా నేను ఉల్లగడ్డ కట్ చేసుకునేసి ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ బజ్జీల పిండి మిగిలితే ఆ పకోడా వేస్తానండి, ఆనియన్ పకోడా. అందుకోసం నేను ఒక కప్పు ఆనియన్ కూడా కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ ఉల్లిగడ్డ బజ్జీలు అయిపోయిన తర్వాత చూడండి, ఉల్లిగడ్డ బజ్జీలు అండి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోతాయి. నేనైతే ఒక ఉల్లగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకటి పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేశాను. అలాగే ఇలాగ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఉల్లగడ్డ బజ్జీలు వేసిన తర్వాత ఆనియన్ పకోడా కూడా వేద్దామని చెప్పి ఉల్లగడ్డ బజ్జీలు అయితే మనకు కలిపోయాయండి. నేను తీస్తున్నాను. నేను సెకండ్ టిప్ కూడా వేసేసాను. మిగిలిన ఉల్లగడ్డలతో కూడా ఇలాగ బజ్జీలు అయితే వేసేసానండి. ఇవైతే ముందు చేసినవి చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, క్రంచీగా ఉంటాయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, ఉల్లగడ్డ కూడా బాగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక్క ఉల్లగడ్డతోటి ఇన్ని బజ్జీలు వచ్చాయండి. చూడండి, అచ్చు బయట మనం తీసుకొచ్చుకుంటాం చూడండి హోటల్లో, అదే విధంగా ఉన్నాయండి టేస్ట్. అలాగే నేను ఆనియన్ కూడా కలిపేసేసి చూడండి, మిగిలిన పిండిలో ఎర్రగడ్డలు అయితే కలిపేసి ఈ విధంగా పకోడా లాగా వేసానండి. చూసారా, 1/4 కిలో పిండితోటి ఇన్ని ఆనియన్ పకోడా. ఇంకా ఇక్కడ పిండి ఉందండి. ఇన్ని ఉల్లగడ్డ బజ్జీలు అయితే వచ్చాయండి మనకు. చక్కగా ఇంట్లోనే చేసుకుంటే అందరూ తినొచ్చండి. చాలా దండిగా అవుతాయి. బయట కొనాలంటే చాలా రేటు కదండి. అందరూ వాళ్ళు ఎలా చేస్తారో, నీట్గా చేస్తారో లేదో అనే చిన్న డౌట్ ఉంటుందన్నమాట. చక్కగా మనం ఇంట్లో అయితే నీట్గా చేసేసుకోవచ్చండి. నేను ఫస్ట్ ఉల్లగడ్డ బజ్జీలు చేసేసి మిగిలిన పిండితోటి ఆనియన్ పకోడా అయితే వేసేసాను. చూడండి, చూసారా అండి, మనకు ఆనియన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. 1/4 కిలో పిండితోటి, 1/4 కేజీ పిండితోటి, ఒక ఉల్లగడ్డతోటి, ఒక పెద్ద ఎర్రగడ్డతోటి చూసారా ఎన్ని పకోడీలు అయితే వచ్చేసాయో మనకు. ఇలాగ ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, చక్కగా అందరూ తినొచ్చండి.
అంతే తినేస్తాము. చాలా క్రంచీగా ఉన్నాయండి చూడండి. బయట క్రంచిగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మరవకండి. మీరు బెల్ గంట కొడితేనే కదండి మన నోటిఫికేషన్ అనేది అందరికీ చేరుతుందన్నమాట. ఓకేనండి, బాయ్.